శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజున మీరు అత్యంత జాగ్రత్తగా వీడియోని వినాలి. వింటున్నారని మేము అర్థం చేసుకోగలము. ఎందుకంటే మీ యొక్క పరిస్థితి అటువంటిది. మీ ఇంట్లో పెద్ద ట్విస్ట్ రాత్రికి రాత్రే ఇలా జరిగిపోతుంది. ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట. ఎందుకంటే ఇది బిగ్ ట్విస్ట్. వీరి వల్లే ఇదంతా జరుగుతుంది. తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీడియోని పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రాశి వారికి సంబంధించిన ఒక జ్యోతిష్య వివరణ ఈ రోజున మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ రాశి జీవితంలో ఈ రోజు చాలా ప్రశాంతంగా మొదలవుతుంది. మరి ఉదయం నుండి చూసుకున్నట్లయితే గనక పెద్దగా పూర్తిగా ఏ మార్పు కనిపించదు. ఇంట్లో కూడా సాధారణమైన ఇంటి వాతావరణమే ఉంటుంది. కానీ ఈరోజు రాత్రి ప్రత్యేకత ఏమిటంటే ఇది పగలు కాదు, రాత్రి. తన అసలు రంగు చూపించేటటువంటి రాత్రి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇది అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఒక సంఘటన జరుగుతుంది. ఇదే జ్యోతిష శాస్త్రం చెప్తున్నమాట. ఈ సంఘటన చూసి విని మీరు మాత్రమే కాదండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకునే పరిస్థితి వస్తుంది. మరి ఆ యొక్క సంఘటన ఏమిటి? కుటుంబంలో మొదలయ్యే ఆ యొక్క అలజడి ఏమిటి? లేక ఏదైనా అదృష్ట వార్త, మంచి వార్తేనా? ఏం జరగబోతుంది? ఏదైనా ఈ వీడియోలో మనం విని అయితే తెలుసుకుందాము. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. మీ ఇంట్లో జరిగే సంఘటన కాబట్టి కాస్తంత చెవులు రిక్కించి ఒంటరిగా ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ రాశి వారి మనస్తత్వం గురించి ముందుగా మాట్లాడాలండి. ఎందుకంటే మీరు బయటికి చాలా కూల్గా కనిపిస్తారు. ఎక్కువగా మాట్లాడరు, గొడవలు పెట్టుకోరు. కానీ లోపల మాత్రం గట్టిగానే ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఏదైనా అన్యాయం జరుగుతుందని జరిగినట్లు అనిపిస్తే గనక ఎవరి విషయంలో అయినా వెంటనే రియాక్ట్ అవ్వరు. మౌనంగా చూస్తూ ఉంటారు. అన్నింటినీ గమనిస్తారు. అదే విషయంలో చాలా విషయాలు మీలోని దాచుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో జరిగే విషయాల్లో మీరు ఎక్కువగా సహనం చూపిస్తారు. ఇది ఇంటి విషయం, ఇలా అయితే బాగుండదు. మరి మన విషయాలు ఎప్పుడూ బయటపడకూడదు. ఇటువంటి పరిస్థితులతో ఇటువంటి ఆలోచనతోని ఎప్పుడూ కూడా దాన్ని మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ రాశి జాతకులు ఒక ఇంటి సమస్యను గమనిస్తున్నారు. ఇది పెద్ద గొడవల వల్ల బయటపడలేదు. కానీ మాటల మధ్య చిన్నగా టెన్షన్లు మొదలయ్యాయి. మీ యొక్క మాటకు విలువ లేకపోవడం, మీ అభిప్రాయాన్ని తేలికగా తీసుకోవడం వంటి విషయాలను మీరు గమనిస్తూ లోపల బాధ కలిగిస్తున్న, నిరాశ కలుగుతున్న, అలానే మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. కానీ మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా బయటకు చెప్పలేదు. ఎందుకంటే మీరు ఇంట్లో శాంతి, ప్రశాంతత చెడకూడదు అని అనుకుంటున్నారు. ఇటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశ్యంతో ఉన్నారు కాబట్టి అతి సామాన్యంగా కూడా మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. అయితే ఈ రోజు, ఈ తిథి, ఈ రాత్రి ఈ మౌనం ఒక్కసారిగా తెరుచుకుంటుంది. ఇది ట్విస్ట్. ఎవరి వల్ల వస్తుందంటే మీ ఇంట్లోనే ఉన్నటువంటి వ్యక్తి వల్లే, బయట వాళ్ళు కాదు. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వాడు, లేదా ఈరోజు మీతో కలిసి ఉండే వ్యక్తి. ముఖ్యంగా ఈ వ్యక్తి ఇప్పటి వరకు చాలా సాఫ్ట్గా, ప్రశాంతంగా కనిపించి ఉండొచ్చు. కానీ రాత్రి జరిగే ఒక మాట లేదా ఒక నిర్ణయం వల్ల అసలు స్వభావం వారిది పూర్తిగా అర్థమవుతుంది. వారు ఏమిటి అనే విషయం కూడా బయటపడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ట్విస్ట్ ఎలా మొదలవుతుంది అంటే అనుకోకుండా ఒక మాట లేదా ఒక ఫైల్ లేదా ఒక నిర్ణయం గురించిన చర్చ ఇలా బయటపడుతుంది. బయటకు రాగలిగే సాధారణ చర్చే ఉంటుంది. ఒక్కసారిగా ఆ వ్యక్తి ఒక విషయం చెప్తాడు. అది విన్న వెంటనే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ విషయం చాలా కాలంగా మీకు తెలియకుండా దాచబడింది. లేదా మీతో చెప్పాల్సిన విషయం అయినా మిమ్మల్ని పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయం కూడా అవుతుంది. ఒక్కడే అసలు ట్విస్ట్ అండి.
ఇది ఏమిటంటే గనక ఈ విషయం బయటపడిన వెంటనే ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది, చెడిపోతుంది. మాట మాట పెరిగిపోతుంది. మౌనం ఉండదు, ప్రశాంతత ఉండదు. మీరు ఎంత కాలంగా ఓపికగా ఉన్నా కూడాను ఆ ఓపికగా ఉన్నందుకు ఒక్కసారిగా మీలో భావం బయటకు వస్తుంది. మీరు పెద్దగా అరవకపోయినా మీరు చెప్పే మాటలు మరి చాలా గట్టిగా తాకుతాయి. ఇంతకాలం నాకు చెప్పకుండా ఎలా చేశారు అనే ప్రశ్న మీ నోట వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితిలో ముఖ్యంగా మీరు ఎవరు ఏమిటంటే గనక ఇది బయటకు ఉన్న వ్యక్తి కాదు. బయట ఉన్న వ్యక్తి అంటే మీ కుటుంబంలోని వ్యక్తి కాదండి. మీ కుటుంబం నుంచి బయట ఉన్న వ్యక్తి కాదు, కానీ ఇంటి పాత్ర ఉన్న వ్యక్తి. వారు తల్లి, తండ్రి, జీవిత భాగస్వామి, అన్న లేదా అక్క. వీళ్ళని ఎవరిని అనుమానించాలి అని మీరు ఆలోచిస్తున్నారా? ఒక కారణం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తి ఇప్పటి వరకు మీకు చాలా నమ్మకంగా కనిపించిన వాడే. ఇలా ఉండడం వల్లనే ఈ షాక్ ఎక్కువ అవుతుంది. ఇతనేనా ఇలా చేసేది, ఇతనా ఇలా చేసింది అనేటటువంటి భావన మీ మనసులో కూడా చాలా బలంగా ఉండిపోతుంది. మరి ఈ యొక్క రాత్రి జరిగే ఈ సంఘటన వల్ల ఇంట్లో 2 విధాలైన ప్రభావం ఉంటుంది. మొదట్లో టెన్షన్గా ఉంటుంది. కొంతవరకు మాటలు ఆగవు, కొన్ని నిజాలు బయటపడతాయి. వినకూడదు అనుకున్న మాటలు అపార్థాలతో కూడుకుని రావచ్చు. కానీ ఇదే సమయంలో ఒక పెద్ద లాభం కూడా ఉంటుంది. మరి ఇంతకాలం దాచిపెట్టిన విషయాలు బయటపడడం వల్ల ఇంట్లో ఉన్న అసలైన సమస్య ఏమిటో మీకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. మీ అనుమానానికి ఒక క్లారిటీ వస్తుంది. సమస్య ఏమిటో తెలిస్తే కదా పరిష్కారాన్ని కనుగొనగలము. ఆ స్పష్టత ఈ రోజు ఒక కొలికి రావడం జరుగుతుంది. ఎవరు ఏది అన్నా పట్టించుకోవద్దు. ఈ రోజున ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. కొన్ని రకాల పరిస్థితులు, వారికి పర్సనల్గా తగిలిన కొన్ని దెబ్బలు కావచ్చు, లేదా వారు నమ్ముతున్న అబద్ధాలు కావచ్చు. బయట వ్యక్తులని అస్సలు అనలేము, లేదా బయట వ్యక్తులే అని చెప్పలేము. కానీ ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టుకోలేడు. ఇంట్లో దొంగ అంటే దొంగ అని అర్థం కాదండి. వారు అనుమానంతో ఉండొచ్చు, అవమానం పొంది ఉండొచ్చు, అపార్థాలతో కూడుకొని ఉండొచ్చు. ప్రస్తుతానికి ఏమిటంటే వారి వల్ల ఒక కష్టం కూడా రావచ్చు. ఈ ట్విస్ట్ తర్వాత మీకు మొదట భయం అనిపించినా ఆ తర్వాత జరిగేది తెలిస్తే గనక ముక్కున వేలేసుకోవడం మీ వంత అవుతుంది. ఈ రాశి జాతకులు గుడ్డిగా నమ్మేది కొందరిని. వారిలో కూడా ఇలా కొంతమంది కష్టం కలిగించే వ్యక్తులు ఉన్నారా అంటూ మీరే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా అవుతుందో ఇలా ఆలోచిస్తారు. ఏదైనా ఒక విషయంలో మొదట మన ఆలోచనలు అలాగే ఉంటాయి, కానీ ఈ రాశి ఆలోచనలు ఆ తర్వాతే ముందుకెళ్తాయి. కొద్ది గంటల తర్వాత లేదా మరుసటి రోజైనా మీకు అంతా అర్థమవుతుంది. ఇది జరగడం అవసరమే. ఎందుకంటే ఇది జరగకపోతే మీరు ఇప్పటి వరకు ఆ మౌనమైనటువంటి భారాన్ని మోస్తూ ఉండేవారు. మరి ఈ సంఘటన వల్ల కొంతమంది ఈ రాశి వారి ఇంట్లో అధికారిక సమీకరణాలు అయితే మారబోతున్నాయి. మీకు మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయానికి ఇక ఎవరూ కూడా తేలికగా తీసుకోరు. మరి ఇంకొంతమంది ఇది ఒక తాత్కాలిక దూరాన్ని కూడా తీసుకుని వెళ్తుంది. కానీ ఆ దూరం శాశ్వతం కాదు. ఇది పరిస్థితిని చల్లబరచడానికి అవసరమైనటువంటి స్పేస్ మాత్రమే. మరి లాభ నష్టాల విషయానికి వస్తే నష్టం భావోద్వేగంగా ఉంటుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తి గురించి ఒక నిజం తెలుసుకోవడం బాధ కలిగిస్తుంది. కానీ లాభమైతే పెద్దది. మీరు ఇకపై అందంగా అందరినీ నమ్మరు. అలాగే మీ మీద ఎవరైతే కన్నేసి ఉంచారో మీ స్థానం ఏమిటో తెలుసుకుంటారు. ఇంట్లో మీ పాత్ర కూడా మారుతుంది. స్పష్టంగా మీకు అంతా బోధపడుతుంది. ముఖ్యంగా ఈ రోజున విషయం ఏమిటంటే మీరు రాత్రి ఎంతో ఎమోషనల్ అయిన వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మాటల కన్నా కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించండి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఒక నిజం బయటపడింది కదా అని దానిని ఆయుధంగా మార్చొద్దు. నిజాన్ని అర్థం చేసుకోండి, సాధనం చేయండి. చివరిగా మీకు చెప్పాల్సిన మాట కూడా ఒకటేనండి. ఈ రోజున రాత్రి మీ యొక్క ఇంట్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే మొదట్లో మీకు సానుకూలంగా అనిపించకపోయినా ఇది మీ జీవితంలో ఒక కీలక మార్పు అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు మౌనంగా ఉండాలి. భారం గురించి మీరు ఆలోచిస్తారు. మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఇది మీకు రాత్రి జరగబోయే అసలైన విషయం. కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల్లో మేము ఈ వీడియోలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాము. మీరు ఈ వీడియో గురించి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోవద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా హెచ్చరిక జారీ చేయడమే మా ఉద్దేశ్యం.
మీరు మౌనంగా శాంతంగా ఉంటూ మీ యొక్క పరిస్థితుల్లో మార్పుల గురించి ఆలోచిస్తూ తగుముఖ నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైనా బంధాన్ని దూరం చేసుకోవడం సులువేనండి, దగ్గర చేసుకోవడమే అసాధ్యం. అది కూడా ఇప్పటి రోజుల్లో మనస్సులో ప్రేమ ఉన్నా బయట పెట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సానుకూలంగా ఉండాలనుకున్న అపార్థాలు చోటు చేసుకునే సమయం అలా వచ్చేసింది. పాపపు రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. ఇదంతా కూడాను చెడు నెగిటివ్ ఎనర్జీలను కలగచేసేటటువంటి సమయం. కావున మీరు ఓర్పుగా ఉండండి. అందరినీ ఒకే దృష్టితో చూడమనేది మా ఉద్దేశ్యం కాదండి. ఎప్పుడైనా కొంతమందిని మనం గమనిస్తూనే వారి గురించి లోతు తెలుసుకోగలుగుతాము. ఈ రోజున కుటుంబంలోనే ఈ అలజడి అటువంటి వ్యక్తి ఉన్నారు. కొద్ది రోజుల కష్టానికి కారకులు వారే అని తెలిసి మీరు పట్టరానంత కోపంతో ఊగిపోతారు. కానీ భావోద్వేగాలను అదుపుతో ఉంచుకోండి. ఎప్పటికైనా అందరూ మనవారే. మన యొక్క బంధాలను మనం దూరం చేసుకోకూడదు. కానీ మీరు అలర్ట్గా ఉండండి. ఇక నుంచి మీ ఇంటి మొత్తాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు కూడా గర్విష్ఠులు అవుతారు. మీలో వచ్చిన మార్పు చూసి మీ భాగస్వామి కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు సంతోషంగా ఉంటారు. ఈ రోజున ఆకస్మిక ధన లాభం కూడా ఒక స్త్రీ మూలకంగా పొందుకోబోతున్నారు. కానీ అదే స్త్రీ వలన వారి యొక్క ఆలోచనలు పాటించడం వలన ధన నష్టం అంటే ఖర్చు కూడా వృధాగా అయిపోతుంది. కావున ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండండి. మంచి చేసే వారిని మనసులో పెట్టుకోండి. కానీ వారి నిర్ణయాలని ఏకదా పాటించాలని చెప్పడం మాత్రం మా ఉద్దేశ్యం కాదు. ప్రతి ఆలోచన కూడా నిర్ణయాత్మకంగా ఉండాలి. ఆలోచనాత్మకంగా పనులు చేస్తూ ముందుకు సాగండి. ఈ రాశి జాతకులకు అంత మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రాశి జాతకులు పాటించవలసిన జ్యోతిష పరిహారాల గురించి మనం తెలుసుకుందాము. ఈ రోజున మహాశివుణ్ణి మీ ఖాళీ సమయంలో ఎన్నిసార్లు స్మరించగలిగితే అన్నిసార్లు మహాశివుని నామాన్ని స్మరించండి. మనసులోనే భక్తితో మహాశివుణ్ణి వేడుకోండి. అలాగే ఈ రోజు ఉదయాన్నే మీరు హనుమాన్ చాలీసా పఠించండి. మీకు ధైర్యాన్ని, శక్తిని, వివేచనను ఇస్తుంది. అలాగే మీరు ఏ విధంగా ఎప్పుడు మెలగాలో హనుమాన్ చాలీసా పఠించడం వలన మీకు మీ ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. అయితే ఒక్కరికైనా ఆకలితో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి ఈరోజు మీ సమయాన్ని కేటాయించి సహాయం చేయండి. వారిలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుని అనుగ్రహం మీకు, మీ పిల్లలకి, మీ ఇంటి వారికి అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.